టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు తమ ఫస్ట్ మ్యాచ్లోనే అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. టీమిండియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చి దాదాపు ఓడించినంత పనిచేసింది. ఈ క్రమంలో అమెరికా లాంటి చిన్న టీం చేతిలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం మన కుర్రాళ్లకు పూర్తి మద్దతు ప్రకటించాడు. న్యూఢిల్లీలో జరిగిన భారత కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 సందర్భంగా సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ, అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డంపై స్పందించాడు. గంగూలీ ఏం చెప్పాడంటే, టీ20 క్రికెట్ అంటేనే అది. మీరు బంతిని బాదుతూనే ఉండాలి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా అద్భుతమైన ప్లేయర్స్. వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రతి బాల్ను హిట్ చేయాలని చూస్తున్నారు. అలాంటప్పుడు కొన్నిసార్లు వికెట్లు పడడం సహజం. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. ఇక మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే మన జట్టులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చాలా బ్యాలెన్స్గా కనిపిస్తోంది. కాబట్టి యూఎస్ఏతో మ్యాచ్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆటగాళ్లలో రిధం పెరుగుతుంది. అప్పుడు టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టమైన పని అంటూ గంగూలీ భరోసా ఇచ్చాడు. టోర్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఇటువంటి అప్ అండ్ డౌన్స్ రావడం సహజమని, మన వాళ్ళు వీలైనంత త్వరగా కంబ్యాక్ చేస్తారని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ తీసుకున్న నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్లో ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. టోర్నీ గెలవాలనొచ్చే ఏ జట్టైనా పాయింట్లను వదులుకోవాలని అనుకోదు. కానీ పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావడం లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మెగా పోరుపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది.